పరిశుద్ధతను కోల్పోతే మన జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? దయ్యాల కుటీరంగా మార్చబడతాయి. అంటే దయ్యాల కుటీరంగా అంటే దయ్యాలు నీలోకి రావడం కాదు, దయ్యపు శాస్త్రాలు నీలోకి వచ్చేస్తాయి. దయ్యపు శాస్త్రాలు నీలోకి వస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అంటే దయ్యంలాగానే ప్రవర్తిస్తావు. మంచేదో చెడేదో, ఎవరితో ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో ఈ సరైన ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తావు. పెద్దోళ్ళైనా, వయసులో పెద్దోళ్ళైనా కొంతమంది మాటలు బాగో. వరుస అయిన వాడు ఎవడైనా వచ్చాడు అనుకో, ఎరా నా కూతురిని చేసుకుంటావా? ఎంత కట్నం కావాలి నీకు? పొలం రాసి ఇమ్మంటావా? నువ్వే ఉసుగొలుపుతున్నవాడిని. ఆడికి మనసులో ఏ ఉద్దేశం లేదు. ఆడు నా అత్తను చూద్దామనో మేనత్తను చూద్దామనో ఏదో దూరం నుంచి వచ్చాడనుకో నువ్వు ఉసుగొలుపుతావు వాడిని. అంటే ఏ శాస్త్రాలు ఇయ్యి? అర్థమవుతుందా? అంటే నువ్వు ఎంత ఇదిగా ఉండాలి, ఎంతలా మారిపోతా ఉన్నావు. నువ్వు పరిశుద్ధతను కోల్పోయా, అపరిశుద్ధతని ప్రేరేపిస్తా ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు చేసే పాపాన్ని నేను గద్దించినప్పుడు ఆ పాపాన్ని సరిదిద్దుకుని నీ బ్రతుకును మార్చుకుంటే నేనేం చేస్తానంటే పరిశుద్ధ తైలంతో మిమ్మల్ని అభిషేకిస్తాను.